అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? శివకుమార్ అన్న. శివకుమార్. ఏం చేస్తుంటావు? నేను ఎంబీఏ అయిపోయింది, బిజినెస్ చేస్తాను. ఏంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఏం ట్రై చేయలేదా? లేదన్న, ప్రభుత్వ ఉద్యోగాలు మేము వచ్చే వరకు అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ మా టైం గడిచిపోయింది. సో ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఇదే పక్కన అన్న, మన సెంటర్ ఫర్ గల్లీ స్టడీ, జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. సో ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఎట్లా అనిపిస్తా ఉంది? ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఇదే వాటర్ ట్యాంక్ ఉంది, మన కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసారు దీన్ని. ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు దాన్ని ఒకసారి చూపియండి, దాన్ని ఇనాగ్రేషన్ దానికి శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చి రేవంత్ అన్న వాళ్ళు ఓపెనింగ్ చేస్తే ఏందన్న అది పద్ధతేనా? మీరే చెప్పండి. ఇదొకటే కాదు, నా పెళ్ళి అయింది, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది అంటే మా భార్య వాళ్ళు. నాకు కేసీఆర్ గారు, నేను ఎస్సీ, నాకు వచ్చేసి దళిత బంధు వచ్చింది అంటే సబ్సిడీలో నాకు దళిత బంధు వచ్చింది. సరేనా, నేను ఎంబీఏ వరకు చదువుకున్నానంటే కేసీఆర్ గారు ఇచ్చిన హామీల ప్రకారమే నాకు ఈరోజు ఈ స్థాయికి నేను చదువుకొని మీ ముందర నుంచొని నలుగురితో మాట్లాడే స్థాయికి తెచ్చిర్రు. నేను చదవకపోతే ఉన్నది చెప్తున్నా మీకు. ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ లో ఏం కాలేదు అని చెప్తున్నాను. ప్రజలకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను, గుర్రం విలువ గాడిదని చూసిన తర్వాతనే తెలుస్తుంది. అవునా కదా? గుర్రం ఎవరో గాడిదెవరో ప్రజలు చూసుకోవాలి. అవన్నీ ప్రజలు కొంచెం ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు రైతు బంధు ఎట్లా పడేది అదొక్కటి ఒక్కసారి ఆలోచించి. అన్న, కేసీఆర్ గారు చెప్పక ముందల్నే వేస్తుండే, అడగక ముందల్నే వేస్తుండే. ఇవన్నీ ఈరోజు మేము ఇట్లా ల్యాప్టాప్ పెట్టి ఇట్లా చేస్తున్నాం అంటే కాదు కదన్న. రైతులకు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా అసంటివి చేసిరా? చేయక ముందల్ని చెప్పక ముందల్ని వచ్చినాయి వాళ్ళకు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కాలే రాష్ట్రానికి, అంత అప్పుల రాష్ట్రం చేసిపోయిండు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంది నిజం? గ్యారెంటీ ఇచ్చిర్రు చెప్పండి అన్న, మీరే చెప్పు. బస్సు తప్ప ఏదైనా చేసిర్రా? కళ్యాణ కాదు, అదే చెప్పుకుంటున్నారన్న. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, దానికి తులం బంగారం ఇస్తా అన్నారన్న. ఇచ్చిరా? కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత పాప పట్టుకొని పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటారు అన్న. గదా పాలన అన్న, చెప్పండి. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ గారి దగ్గర మనకు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవు. అయినా కానీ కేసీఆర్ గారు ఇప్పుడైనా చెప్పిర్రా డబ్బులు లేవని? చెప్పిర్రా కేసీఆర్? కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట బాగానే ఉంది, కానీ బీజేపీకి ఛాన్స్ ఉండదని. లేదన్న, బీజేపీ ఇక్కడ బీజేపీకి డబల్ ఇంజన్ సర్కార్ అనేది రానే రాదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదు, వాళ్ళు ఖాళీ హిందూ ముస్లిం కొట్లాటలే అని అంటారు. ఉన్నది చెప్తున్నా మీకు. దాంట్లో ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడనే ఈ బస్తీలోనే చెప్తున్నా, అది అంగన్వాడీ స్కూల్ ఇల్లు జాగాది, దానికి గుడిలాగా కట్టిరు. సరేనా, మీరు ఒకసారి ఇక్కడ నుంచి స్ట్రైట్ మీరు కావాలంటే చూపియండి, స్ట్రైట్గా కింద పోయి చూపియండి. సరేనా, ప్రజలకు ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు నేను చదువుకున్నాను, నాలాగా ప్రతి తరాలు చిన్నపిల్లలు ఉన్న ఎవరైనా, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా చదువుకుంటేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తేనే మన దేశం బాగుపడుతుంది. అవునా? నేను ఎప్పుడు గుడి, మసీదు, చర్చ్ ఇవన్నీ చెప్తే రాదండి. పక్క రాష్ట్రాల్లో వస్తుంది కదా బీజేపీ, నమ్ముతున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటున్నారు. రారు, బీజేపీకి అంత ఛాన్సే లేదు. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి కాదు బీజేపీ నుంచి. అన్న, ఎంపీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సరేనా, కిషన్ రెడ్డి గారు, సరే నేను అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నా. అన్న కిషన్ రెడ్డి అన్న, ఇక్కడ వచ్చి మీరు ఒకసారి చూడండి, మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి మీ ప్రెస్ ద్వారా నేను ఒకటే కిషన్ రెడ్డి గారి వరకు ఇది పోవాలని నేను కూడా అనుకుంటున్నాను. సరేనా, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి రహమత్ నగర్ డివిజన్లా, సరేనా, ఎస్పీఆర్ఎల్స్ దగ్గర ప్రతి బీజేపీ కార్యకర్తది, సరేనా, ఒక్కసారి లెక్కలు తీయండి. మీకు అన్ని దూత్ కా దూత్ పానీ కా పానీ అవుతాయి. సరేనా, నేను కూడా ఇంతకు ముందు బీజేపీ కార్యకర్త. మొన్న బై ఎలక్షన్ టైంలో బాగానే తిరిగి కదా అందరూ బీజేపీ వాళ్ళు. వేరే తిరగడం వేరే, కానీ ప్రజలకు మేలు చేయడం వేరే.
అందరూ ఖాళీ బ్యానర్లు కట్టుకుంటే కాదు ప్రజలకు మేలు. చూపియాలి ఫిజికల్గా. ప్రజలకు అన్న బ్యానర్ కడితే కాదు, సరేనా? ఇక్కడ ఖాళీ బీజేపీ బ్యానర్లు కనిపిస్తాయి కానీ, సరేనా? మా బస్తీనే ఉందన్న, ఓ కమిటీ హాల్ కట్టిమంటే కిషన్ రెడ్డి గారు కమిటీ హాల్ వచ్చి ఇనాగ్రేషన్ చేసిరు కానీ దానికి ఇప్పుడు వరకు ఒక్క ఇటుక పిల్ల వేయలే అన్న. మీకు కావాలంటే డాటా మొత్తం ఇస్తా, నేను ఆర్టీఐ చేసినాను కూడా, ఆర్టీఐ ఉంది నా దగ్గర. చెప్పండి. అంటే మాటలకే అయిపోతున్నాయి పనులు. ఖాళీ మాటలు, ఓన్లీ మాటలు సార్, ఓన్లీ మాటలు. అందుకే ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ అంటున్నారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్ ప్రక్రియ అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏందన్న, ఏం చెప్తారు జనాలకు కావచ్చు దీని మీద? అన్న ఒక లెక్క అనేది ఎవరికైనా ఉంటుంది, సరేనా? ఇప్పుడు నేను ఎట్లా ఎవరికి రిలేటెడ్ అంటే మా డాడీ ఎక్కడి నుంచి వచ్చిండు, అవునా కదా? మా డాడీది డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ డాక్యుమెంట్స్ పెడితేనే నేను కూడా ఇక్కడ తెలంగాణలో వచ్చి లోకలు అని గుర్తింపు కార్డు అది, అంతే. దాని తప్ప ఏమి లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు ఎస్ఐఆర్, ఇది ఇంతకుముందు 2002లో కూడా నడిచింది, సరేనా? దాని ప్రకారమే వీళ్ళు కూడా అగ్రీ చేస్తున్నారా? అంటే ఇది కరెక్టే అంటారా? పద్ధతి కరెక్టే అన్న. ఎస్ఐఆర్ అనేది ఏ గవర్నమెంట్ అనేది పెట్టదు, ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తుంది, అవునా కదా? సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ లోకల్ బాడీ, వాళ్ళకి ఎవరు అది చేయలేరు అది. సో దాని ప్రకారమే వచ్చింది ఎస్ఐఆర్. ఒక్కరికే కాదు, మన భారతదేశంలో అందరికీ చేస్తున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తా ఉంటున్నాడు, కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎంట్రీ ఇస్తా ఉంది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మొత్తం 5 వస్తున్నాయి ప్రధానంగా. ఇట్లుంటుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 110% వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంతకుముందు కార్పొరేటర్ గారు కూడా బీఆర్ఎస్ కార్పొరేటరే, ఇటు కాంగ్రెస్కి వచ్చిర్రు. గది చేస్తారా పని సీఎన్ రెడ్డి అన్న? సీఎన్ రెడ్డి గారు కూడా చాలాసారి మేము పోయి ఇచ్చినాము అన్న అప్లికేషన్. అన్న మా బస్తీకి అంగన్వాడీ స్కూల్ లేదు, కమిటీ హాల్ లేదు, మళ్ళీ మీరు ఏమైనా కొంచెం దయచేసి ఏమైనా చేయగలుగుతారా అన్న అంటే అన్న దగ్గర ఏమీ సమాధానం లేదు, సరేనా? ఇంత ల్యాండ్ ఉంది, ఖాళీ గుడిలు పేరు మీద అంత ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. కొంచెం ప్రభుత్వం కూడా ఒకసారి నేను దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి అడగడానికి పోలే? మొన్న గెలిచిన ఎమ్మెల్యే అన్న, ఎమ్మెల్యే గారికి పోయి అడగడం కరెక్టే, కానీ ఎమ్మెల్యే గారు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. కొంచెం నవీన్ అన్న గారు ఒకసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా, సరేనా? కొంచెం, ఎందుకంటే ఆజ్ పడేగాతో కల్ బడేగా. నేను ఈరోజు చదువుకున్నానని ఇంతవరకు మాట్లాడగలుగుతున్నాను. సో నేను ఒక్కడనే కాదు, ప్రతి మనిషి చదువుకోవాలి, ప్రతి మనిషి చదువుకుంటేనే ఏదో ఒక స్థాయికి వస్తారు. అది.